ఇప్పుడే అందిన తాజా వార్త. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలో రిటైర్ అయిన మాజీ కమిషనర్ సోమశేఖర్ హత్య చేయబడ్డారు. ఆ సంఘటనపై ఈ ప్రత్యేక ప్రసారం. ఈ రోజు ఉదయం ఎక్స్ కమిషనర్ వాకింగ్ కి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తిచే హత్య చేయబడ్డారు. దేనికోసం ఎవరు ఈ హత్య చేశారని పోలీసులు విచారిస్తున్నారు. ఈ హత్య పోలీసులు ప్రజల మధ్య ఎంతో కలకలం రేపింది. మరోసారి ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి ఉరిశిక్ష ఖైదీ కమలాకర్ తప్పించుకున్నాడు. ఇతను ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్య చేసిన కారణంగా జైలుకు వెళ్లాడన్నది గమనార్హం. అంతేకాకుండా కమలాకర్ వల్ల ఎవరికీ ఏ హాని కలగకుండా ఉండేందుకు గాను ఇతని కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇతని గురించి ఆచూకీ తెలిస్తే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తెలియజేయండి. బాబు ఏం చేస్తున్నావు? ఇక్కడ బ్లాక్ లో మందు దొరుకుతుందన్నారు. 10 నిమిషాలు అవుతుందట, అందుకే వెయిట్ చేస్తున్నాం. కూర్చోండి కూర్చోండి. ఈరోజు కొట్టలేవు. He's a maverick mastermind, he ain't gonna make it easy to find. AC to the top with the hustle and the bustle, he ain't never gonna stop. He's got that swag. He's on my back. Small and tough, he ain't never మర్యాదగా పో, ఏదో పీక కోసేస్తాం. సార్ నమస్కారం సార్. హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ సార్. సార్ మీరు జగదీష్, విజిలెన్స్ ఆఫీసర్. ఎంత ధైర్యం ఉంటే గాంధీ జయంతి రోజే బ్లాక్ లో అమ్ముతారు. బ్యాగ్ లో పెట్టండి. లూస్ లో అమ్మినవి, బ్లాక్ లో అమ్మినవి, బల్క్ లో అమ్మినవి హెడ్ ఆఫీస్ కి వచ్చి లెక్క చెప్పి తర్వాత డబ్బు తీసుకురండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. Do what I say. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం అన్న. అంతా బ్లాక్ లో అమ్మిందయ్యా, ఏమని కంప్లైంట్ చేస్తావు? ఇవన్నీ అతికించుకుని అటాక్ చేస్తారా? ఏం చెట్టు కుమ్మేసావా? నువ్వు కుమ్మింది నన్ను, లైట్ గానే కొడతానన్నావుగా, బాటిల్ తో కొట్టావేంటి? సారీ బావా, ఓపెనింగ్ సీన్ కదా, బిల్డ్ పదిలిపోవాలనుకున్నా, ఎక్స్ట్రా అయింది. అర్లేదులే, ఫుల్ కొనిస్తాను, డల్ అయిపోకో. అదేం అక్కర్లేదులే, నేను వైన్ షాప్ నుంచి కొట్టేశా. అమ్మ నా చెట్టు. ఇదిగో ఇంకో 2 నెలలు మీరు ఈ ఏరియాలో కనిపించకూడదు. బాయ్ బాయ్ బాయ్. ఏంటి మాసు, ఇంత కష్టపడి ప్లాన్ చేసినప్పటికీ 2-3 లక్షలే దొరికాయి. అందులో సగం డబ్బు వీళ్ళు తీసుకెళ్లిపోయారు. ఐఎమ్ వెరీ టెన్షన్. డోంట్ వర్రీ, నెక్స్ట్ 10 లక్షలకి పెట్టారు టార్గెట్. అవునా? యా. ఏంటి గెటప్? మాస్క్ ఏం లేదుగా? అంతకు మించి. ప్రిన్స్ అన్నా, ప్రిన్స్ అన్నా. ఏంట్రా అన్నా, నేనే బోట్ వస్తానన్నా. వి కమింగ్, చెకింగ్. బోటుకి జాతా హై. రెడ్ అన్న పేరు చెప్తే అందరూ పారిపోతారు. వెళ్ళరా, స్టాప్. వెళ్ళి పని చూడరా. ఏయ్, బోట్లో ఏముందిరా? ఓపెన్ కరో అన్నిటిని. సార్ ఇది రెడ్ గారిదని అర్థమైంది కదా, ఆల్రెడీ ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసాం. వెళ్ళండి వెళ్ళండి. ఎంత ధైర్యం ఉంటే ఒక సీనియర్ ఆఫీసర్ తో మర్యాద లేకుండా మాట్లాడతాం. సార్ మీరు ఏం చేద్దాం? రెడ్డానికి చేసిన తెలిసిందనుకో. రెడ్డి లేదు, చెడ్డి లేదు. अंडमान నుంచి అమెజాన్ వరకు ఎన్ని బోట్లు చూసారో తెలుసా? ఆఫీసర్, సర్చ్ ద బోట్ కంప్లీట్లీ అండ్ థరోలీ. हम किसी से कम नहीं, इंतजार तो आगे का पागल बनने का खूबसूरत का खबरदार. సార్ అక్కడ ఏంటి లేదు సార్. క్యాబిన్ కూడా బాగా చూడు. సార్ ఇక్కడ చూడండి సార్, సంతి నిండా డబ్బు. మిస్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సారీ ఎస్పీ పరశురామ్. సార్ ఆ మూట మూవ్ అవుతోంది. సార్ సార్ సార్, ఆఫీసర్ బాహుబలి సార్. గాడ్, ఆఫీసర్, ఆఫీసర్, మిస్టర్ బాహుబలి. బాహుబలి ఉగ్రవాదులను కొనుసులు మూట కట్టి ఎత్తుకొచ్చేశారు. ఏయ్, నేను చచ్చేలోగా ఈ దేశానికి ఏదైనా మంచి చేయాలి. వందే చైతికి మారు పేరు. వాళ్ళు నీళ్ళలో జంప్ చేసి పారిపోవాలనుకుంటున్నారు సార్.
వీడొక నేవీ ఆఫీసర్ అంటే ఎలా నమ్మేరా అది కాదన్నా. రేయ్, ఏ ఏరియాలో చూసావో చెప్పరా. ఆటో నగర ప్రాంతం అండి. ఆటో నగర. అది పొద్దునుంచి ఎందుకో గుండెలో తేడాగా ఉంది. అది ఎందుకో ఏంటో అదేం లేదండి, రాత్రేసిన మందే ఉంటుంది, కాసేపట్లో దిగిపోతుంది. నిన్నడగలేదే బండమోహం. ఏమండి మీ హాస్పిటల్ కి వెళ్ళాలంటే ఎలా? రోగంతో వెళ్ళాలి. ఏరా, చంత నచ్చిందా? ఏడాడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పు. నా ఫ్రెండ్ దగ్గర సింగల్ 3 DVD మంచి ప్రింట్ ఉందక్క. హలో అక్క, వానికి కన్ఫర్మ్ గా లైన్ వేస్తున్నాడు అనిపిస్తుంది అక్క. అక్క, మనల్ని ఫాలో అవుతున్నాడు. చూసాను లేపదా. హలో, ఎలా ఉన్నారు? అన్నట్టు మీ జాబ్ అది ఎలా ఉంది? అరే, ఈ హాస్పిటల్ పనిచేస్తున్నారా? చచ్చా, పక్కనున్న IT కారిడార్ లో. అయ్య బాబాయ్, నువ్వు సూపరా. థ్యాంక్స్ అక్క, లేట్ అవుతుంది రా. ఏ కున్ఫు పాండా, డేవిడ్ బాగున్నాడా? డేవిడ్ రిలీజ్ అవ్వడానికి ముందే సినిమా నెట్ లో పెట్టాడని పోలీసులు ఎంక్వైరీకి లాక్కెళ్లారే. ఏ ఏమంటున్నాడు? అక్క ఒకే ఒక నిమిషం వచ్చేస్తా. జూలీ, ఎక్కడికి వెళ్తున్నావు? రా బంగారా, రా. మీ అన్నయ్య గారు డేవిడ్ అంటే అవునన్నా, అత్తారింటికి దాని లీక్ చేసి పవర్ స్టార్ తో పెట్టుకున్నాడే. అవునన్నా, ప్లీజ్ నాకు గట్టిగా చెప్పుకున్నా. ఇంకా జైల్లోనే ఉన్నాడుగా. హాస్పిటల్లో తెలిస్తే పరువు పోతుందన్నా, ప్లీజ్ అన్నా. పార్కులో మొహం పెట్టుకుని నాకే పంచి రాస్తాడు. రేపేంటి ప్రోగ్రాము? ప్రోగ్రామ్ ఏం లేదే. నువ్వేం చెప్తే అదే ప్రోగ్రామ్ అన్నా. సరే, ప్రోగ్రామ్ ఏంటో సాయంత్రం ఫోన్ చేసి చెప్తాను. అలాగేనా, వస్తానన్నా. ఎవరు? సూర్య ఉన్నాడా? ఉండండి, పిలుస్తాను. వీడియో అన్నా. హాస్టల్ బోరక, సో జస్ట్ ఫర్ చేంజ్. Hey. హాయ్, వాట్ సర్ప్రైజ్, మీరు థీమ్ పార్క్ వచ్చారా? కాదు, ఇక్కడ తలుపులమ్మ గుడి ఉంది, దండం పెట్టుకుందామని. బిగ్ డేస్ ఫుల్ గా బిజీగా ఆఫీస్ వర్క్ తో సరిపోతుంది. సండే ఒక్క రోజైనా సరదాగా బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దామని. ఏంటనా? హలో, ఈ సాంగ్ అంటే మీకు ఇష్టమా? భలే వారండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి. ఇప్పుడు అలాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లేరండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, కానీ చెప్తే నా ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు. వాళ్ళకే తెలుసండి. ఇప్పుడు సూర్యవంశం సినిమాలో ఒక పాట ఉంది, జాబిల్లి కోసం ఆకాశం వల్లే. అది ఇళయరాజా గారండి. లేదండి, పాట ఉంది, బాగా తెలుసు. రోజావే చిన్ని రోజావే. అయ్యో, ఆ పాట వినకపోతే నాకు నిద్ర పట్టదండి. నాకేమో ఆయన పాట వింటుంటే మా అమ్మ ఒళ్ళో పడుకున్న ఫీల్ ఉంటుంది. నాకు మాత్రం అలా ఉండదండి. ఏ? నాకు అమ్మ లేదండి, నా చిన్నతనంలోనే. సారీ. కానీ ఆయన పాట వింటున్నప్పుడు ఆయన ఊళ్ళోనే పడుకుని నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుందండి. ఏంటండి నవ్వుతున్నారు? నిజమే చెప్తున్నానండి. ఎస్ఏ రాజ్ కుమార్ గారి ఊళ్ళోనే. రెడ్డన్న వెతుకుతున్నాడే, ఎవరు వీళ్ళు? రేయ్, ఎవరా ఈ మాసు? తెలీదన్నా. నోరు ముయ్యహే. అక్క, ఏంటక్క గుర్రమనున్నావు? 3.5 లక్షలే కదా. ఇట్స్ నాట్ గోన్ బి ఏ ప్రాబ్లం. కమ్ ఆన్ అక్క, cheer up. I'm Anni. I'm మాస్. నేనిది చెప్పే తీరాలి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇక్కడెవరు ఇంతంతాన్ని నిజంగా ఎప్పుడు చూసుండరు. అండ్ ఐ మీన్ లవ్ విత్ యూ. మాసు, ఈ డైలాగ్ నువ్వు ఎప్పుడో చెప్పేసావుగా, కొత్తగా ఉన్న ట్రై చేయి మాసు. అంతేంటావా? అప్పుడైతే స్ట్రైట్ గా స్పాట్కి వెళ్ళి ఫ్లోలో ఏమొస్తుందో అది చెప్పి అంతే లైన్లో మాసు, పడేస్తా. మ్యాటర్ ఓవర్. హాయ్ అండి. హలో. హలో. ఎందుకని మొహం అదోలా ఉంది? అబ్బే ఏం లేదు. డల్లు కనిపిస్తున్నారు. లేదన్నా, యాక్చువల్లీ నేనేమేం జూలీ ఊరుకో. ఏంటండి, ఏమైంది? ఎవడైనా అల్లరి పెట్టాడా? బస్సులో, ఇంటి పక్కన, ఏరియాలో? చెప్పండి, ఎవడైనా లేపేద్దాం. లేదు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మరెందుకండి డల్లు? ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళు. ఏజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నా.
ఏంటి ప్రాబ్లం ఆ? ఆపరేషన్ చేసేటప్పుడు వాచ్ లోపల పెట్టి కొట్టేశారా హ, అయ్యా ఏయ్ పోరా పోయి దూరంగా నించో నేను మాట్లాడుతున్నాను కదా సెట్ ఏదని చెడగొడతాం పో. ఓకే 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 ఆ, ఏమైంది ఏం లేదన్నా అక్క ఇప్పటి నుంచి హెడ్ నర్స్ పోస్టింగ్ కి ట్రై చేస్తోంది. 2 రోజుల ముందు అక్క ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ డీన్ ఏమన్నారంటే చాలా మంది ఈ ఉద్యోగం కోసం కాచుకున్నారు, కానీ నేను నీకెందుకు ఇస్తున్నానంటే నువ్వు బాగా పనిచేస్తావని. నేను నిన్ను హెడ్ నర్స్ చేయాలంటే 3.5 lakhs ఇస్తే రేపే నీకు ప్రమోషన్. సార్ నేను అంత డబ్బు. అందుకనే నీకు ఈ కన్సెషన్, అర్థమైందా? నీ ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఓకే మాలిని? ఏం చేయాలో తెలియట్లేదన్నా. ఎవరిని అడిగినా ఎవరూ హెల్ప్ చేయడం లేదు. అందుకే అక్క చాలా టెన్షన్ గా. ఏంటి నువ్వు దాని మాటలు మీరేం పట్టించుకోకండి. ఏంటండి నేనేమన్నా పరాయి వాడినా? 3.5 లక్షలే కదా, వదిలేండి నేను ఏర్పాటు చేస్తాను. ఫ్లైట్ తీసుకోండి, 2 hours టైం ఇవ్వండి, హాస్టల్ వెతుకుంటూ వచ్చి నేనే ఇస్తాను. మీకు నచ్చిన ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. లేదు పర్లేదు నేను చూసుకుంటాను, మీకెందుకు అనవసరంగా. లవ్ లో ఇలాంటివి ఉంటాయండి. ఇది లవ్వే కదండి? ఇద్దరు మనసులు కలిశాక మీ ప్రాబ్లం నా ప్రాబ్లం వేరు కాదండి. మీరు ఏదైనా నాతో ఓపెన్ గా చెప్పొచ్చు. అలాగే ముందు ఇది ఓపెన్ చేయండి, తీసుకోండి. అక్క బస్సు వచ్చేసింది అక్క. రా, బాధగా ఉంటే మందేసేద్దాం, ఇంకేం చేస్తాం. థ్యాంక్ యూ. రా, 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 ఇప్పుడు సంతోషంగా వెళ్ళి మందు కొడదాం. రా, రా, రా. ఎందరో మాస్ మాసరా ఇప్పుడైనా సరే ఎప్పుడైనా రారా న్యాయ ఆఫీసర్ బాహుబలి నేను చూపిస్తాను.